వీడియో వెళ్ళింది అనుకో, చాలా మంది నేను ఫోన్లో వస్తాయి, అరే మంచి ఇంటర్వ్యూ చేసావు అసలు మేము 1 మిలియన్ వెళ్ళింది కూడా మాకు తెలియదు. డాబా పైన ఇట్లా తిరుగుతున్నాము, మా ఫ్రెండ్ ఫోన్ చేసి 1 మిలియన్ పోయిందని చెప్తేనే తెలుసు. మాకు తెలియదు అంటే మేము ఫేమస్ కోసం కాదన్న, మేము ఏదో మాకు టాలెంట్ ఉందని చేసినాం అంతే. మళ్ళీ ఆ రండముండ బాడుకో పెట్టిన దానికే పెద్ద ఏదో నేరాలు గోరాలని పెట్టిర్రు. కానీ మేము ఓన్లీ పల్లెటూరులో వాడిన, అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము వింటాం కదా, తిట్టుకుంటే అక్కలు అమ్మలు ఇట్లా అవే వాడినాం మళ్ళీ అంతే. అవిటినే పెద్ద బూతులని మమ్మల్ని కామెంట్లలో వేసుకున్నారు. చాలా మంది ఇన్ని బూతులు మాట్లాడతారు, బూతుల్లో ఎందుకు పాడతారని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా. కుక్కలు మరుగుతూ ఉంటాయి అన్ని, పట్టించుకుంటే మనం ఇది కాదు. అంటే ఇన్స్టాల్ అంతకంటే ఘోరంగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు, అంతకంటే ఘోరంగా వీడియోలు చేస్తారు. అలాని టాలెంట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కానీ ఇలాంటి వేయమంటే వేస్తారు. సో నెగిటివ్ కామెంట్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అదే చెప్పుకుంటూ వచ్చినాం, అదే మొక్కుడు దేవుడు మొక్కిన పుణ్యం వచ్చు కావచ్చు వాళ్ళకు బాగా మొక్కి. రియల్ గానే అన్న, లేస్తేనే కామెంట్లు చూస్తాను. కొన్ని రోజులు మార్నింగ్ లేవగానే ఏ పని లేదు, కామెంట్ డిలీట్ చేసుకుంటూనే కూర్చున్నాము, బ్యాడ్ కామెంట్స్. తర్వాత ఇక అవి నడుస్తూనే ఉన్నాయి, ఎంత పెట్టినా చెప్తే ఏదో మాటలతో చెప్తే ఆగే మనుషులు కాదు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల కుట్టిన వాళ్ళే, అమ్మాయినా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మరి టూ మచ్ గా మేము ఏం చేయలేదు. అంత తప్పు ఏం చేశారా? అది ఓన్లీ బాడికో రండముండకే అంతే. అంటే ఇవి విలేజ్ సైడ్ లో ఎక్కువ కామన్. మేమేదో జనాలు నవ్వుకోవడానికే చేసినాము, మేమేదో రండముండలతో ఫేమస్ అని కాదు. మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన దాకా కూడా మేము షాక్ లోనే ఉన్నాం ఇంకా. ఓకే, అది. సో ఆ వర్డ్స్ అయితే పెద్ద అంటే విలేజ్ లో సరదాగా మాట్లాడుతున్నారు, బట్ కామెంట్స్ అనేవి గట్టిగా వస్తున్నాయి అయితే ఘోరంగా. సో మీకు వచ్చే ఒక బ్యాడ్ కామెంట్, ఇది ఈ కామెంట్ మాకు చాలా బాధ అనిపించింది అనే కామెంట్ ఏదైనా ఉందా? అవి చెప్పుకోని అంత చెప్పుకోనికి రాదు అని ఉంటాయి, ఘోరం అట్లా పెడతారు. మరి మీరేమైనా ఒక వీడియో చేసి వాళ్ళకి చెప్పడం ఏమైనా? 10 ఇంటర్వ్యూలలో చెప్పినాం అన్న, కొంచెం అన్న అర్థం చేసుకోవాలి. మేము మా ఇంట్లో మేము ఒక పూరు ఆ పరిస్థితి నుండి వచ్చి కూడా మేము ఇంట్లో టాలెంట్ తోటి ఇట్లా ఉన్నామంటే ప్రతి ఇంటర్వ్యూలో మా బాధని చెప్పినాం కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. 10 ఇంటర్వ్యూలు చేసినాం, 10 ఇంటర్వ్యూలలో కొంచెం కూడా మా మీద కనికరం కలుగుతలేదు. అంత బాధ ఉన్నా కూడా మేము ఇంత మేము నవ్వుతున్నాం అంటే ఇక వినప్పుడు ఏం చేయలేము అన్ని. మీ వీడియోలు చూసి నవ్వుకుంటారు, అది ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, కానీ మళ్ళీ కామెంట్లే పెడతారు. బట్ అంటే నాకు తెలిసిందంటే మీ ఇన్స్టా పేజ్ లో కూడా ఒకసారి చెప్పాల్సింది కదా, ఒక లైవ్ లోకి వెళ్ళి. లైవ్ లో చెప్పినాం అన్న, లైవ్ పెట్టినాం ఫస్ట్ లోనే 2-3 సాంగ్స్ మంచిగా ఇది కాగానే పెట్టినాం. అంటే మేము ఇట్లా పెడుతున్నాం కానీ ఇంటలేరు. ఆ లైవ్ లో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, గలీజ్ గా పెడతారు. ఆ లైవ్ పెట్టమంటే కూడా భయం అయితే. ఎవరైనా టార్గెట్ చేసి చేస్తారా ఏంటి? లేదు, 100 మంది అంటే 100 మంది ఉంటే అక్కడ మెచ్చుకునేటోళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. అట్లా కొందరు మాకు హెల్ప్ చేసే అంటే సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని అంటలేం కానీ ఇంటర్వ్యూ చూసి ఒక 2-3 కానీ రియలైజ్ అయ్యారు. వాళ్ళే మళ్ళీ మాకు కామెంట్ పెట్టారు, మీరు ఇట్లా బాధపడుతూ వచ్చారని మాకు తెలియదు అని చెప్పేసి ఒక అన్న మెసేజ్ ఇచ్చింది. అండ్ ఈ ఇంటర్వ్యూలు చూసే కొంతమంది మేము ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే ఫేమస్ అయిన వాళ్ళందరినీ అయితే మేము పిలవం, బట్ వాళ్ళలో నుండి ఒక స్టోరీ, ఒక మంచి స్టోరీ ఉంది, పెయిన్ ఉంది, వాళ్ళకంటే ఒక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మేము పిలుస్తాం. మీరు అట్లా అనుకుంటారు కానీ జనాలు అట్లా కాదు, ఇట్లా వాడి ఫేమస్ అవుతుర్రు వీళ్ళు. ఇట్లా ఫేమస్ కోసం నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు. సో అదైతే నాకు చాలా బాగా నాకు పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో. శివాన్న స్టూడియోస్ లో అంటే శివాన్న దాంట్లో ఇంటర్వ్యూ చూసి ఒక అన్న, వాళ్ళకి 2 కూతుర్లే లండన్ వెళ్ళిర్రట, ఆ అన్న నాకు 20K హెల్ప్ చేసిండు ఆ ఇంటర్వ్యూలో చూసి. థ్యాంక్ యూ అన్న, నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. సో కానీ ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, అలాంటి ఫేస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే నాన్నగారికి అలా జరిగేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో ఒక్కదాన్ని ఎలా ఫేస్ చేసావు అసలు? ఫస్ట్ నాన్న తర్వాత అమ్మకి కంటిన్యూగా సంవత్సరంలో 2 తర్వాత వాళ్ళకి మంచి అయ్యేసరికి నాకు సర్జరీ అయింది. అప్పుడు బాగా బాధ అనిపించిండే, కన్నుంటే బాగుండేది. ఉన్న 3 మంచాలనే ఉన్నాము, చేసిర్రు అక్కలు హెల్ప్ చేసిర్రు కానీ అదే. కానీ ఇప్పటికి కూడా అమ్మ నాన్నతోటే నేను అచ్చుడు పోవడు, వాళ్ళని చూసుకోవడం. ఫస్ట్ వాళ్ళే కదా, వాళ్ళ తర్వాతనే ఫీట్లు. లేం పని చేయకున్నా పర్లేదు, నాకు ఇంటికాడ ఉంటే మా అమ్మమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళేసరికి అంతే. సో నాన్నగారికి అంటే నువ్వు నాన్న మమ్మీ వెళ్తూనే ఉండేవాళ్ళు కదా, అమ్మ నాన్నతో ఉండేదా?
సో ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి అలా సడన్ గా ఎందుకు అయింది? వచ్చింది అన్న. అంటే ఏంటి అసలు అసలు మంచిగానే ఉన్నాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది పెరలసిస్. పెరాలసిస్ ఓకే. మనం వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్కి లేదన్న, ప్రైవేట్ హాస్పిటల్. 1500 తోటే పోయినా ప్రైవేట్ హాస్పిటల్లకు. 1500తో ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆలీలకు ఫోన్లు చేస్తే మా బావాలు, మా అక్క అంటే మా చిన్న బావ మా పెద్ద బావ ఇద్దరు వాళ్ళు కూడా హెల్ప్ చేసారు నాకు. చాలా ధైర్యం అని చెప్పుకోవాలి. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పిండు మా నాన్న పోయేటప్పుడు, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోకని. ఇక మాకు ఎట్లా అంటే ఇట్లా వచ్చింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పట్టించుకోరు కదా అన్న, ప్రైవేట్ అయితే పట్టించుకుంటారు కదా. చెప్పిండు అన్నట్టు. మాకు కూడా ఇక మాకు అన్నలు లేరు కదా మా నాన్నని అన్నిటికని. సరే ఎట్లయితే అట్లా అయిపోయిన తర్వాత అని పోయిన తర్వాత అక్కలకు బావలకు ఫోన్ చేసినా వచ్చిర్రు. అమ్మ నేనే వెళ్ళిన. అప్పుడు అనిపించింది ఒక అన్న ఉంటే ఒక తమ్ముడు ఉంటే బాగుండేదని. సో తోడుంటే బాగుండు అనిపించేది. బట్ అంటే స్టార్టింగ్ ఇంట్లో ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చిందా? నైట్కు మా ఇల్లు పక్క పిల్లాడిది బర్త్డే ఉండే, మంచానే ఉన్నాడు, తిన్నాడు, మంచానే ఉన్నాడు, పండుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అట్లనే వెళ్ళిపోయినాం. రాగానే ఇక మధ్యలోకి పోయేసరికంటే ఇంకా మొత్తం ఇక గట్టిగా వచ్చేసింది, మూతి ఇట్లా పోయింది, ఇట్లా మొత్తం పడిపోయినాయి. ఇక ఎర్లీ మార్నింగ్ పోయినాము, ఆయమ్మలు వాళ్ళు ఉంటారు కదా వెహికల్ చైర్ మీద. అప్పుడు బాగా పెయిన్ వచ్చింది. మా నాన్నని నాకు ఒక్కదానికి లేవ్వలేడు. నేను ఒక్కదాన్ని లేపితే ఇట్లా ట్రై చేస్తుంటే ఒక అంకుల్ వచ్చి ఎందుకమ్మా పిలవచ్చు కదా ఎవరినన్నా అన్నాడు. ఏమనుకుంటారేమో పొద్దునని నేను ఒక్కదాన్ని లేపుకున్నా మా నాన్నని. సో అది క్లియర్ అయిందా? ఎంత అయింది? లేదు, క్లియర్ కాలేదన్న. 1 lakh అయింది. 1 lakh అయింది. సో 1 lakh అయినా క్లియర్ అవ్వలేదు. ఇక అదంతే అన్న చెప్పారు డాక్టర్. కానీ ఇంటి మట్టు కూర్చున్నా మాకు మా నాన్న ఉన్నాడని. అదే ఇంట్లో ఉన్న చాలు అన్నట్టు మనం అనుకుంటాం. బట్ ఇంకా ట్రీట్మెంట్ కోసం మరి మనీ ఇలాంటి అవసరం ఉంటాయి కదా. ఇప్పటికి కూడా చూయించుకుంటా అంటుండు. ఇంక ఆయన ఆశ ఉంటది కదా, ఇంకో బిడ్డ ఉంది, పెళ్లి చేయాలి, నేను ఇంకా మంచిగా ఉండ, ఎవరికైనా కానీ బతకాలని ఉంటది కదా. నేను ఇంకా అలాంటి ఇక ఈడ మందు పోతుర్రంటే ఇడికోతా అంటాడు. ఆడ 10,000 కట్టాలి, 7,000 కట్టాలి. మళ్ళీ అమ్మకి లివర్ ప్రాబ్లం. ఇద్దరికి టాబ్లెట్లకే సరిపోవు నాకు. ఈ ఇంటర్వ్యూ చేసిన సాంగ్స్ వాడిన పైసలు, ఇంట్లోకి ఉప్పుతోడు 9 నేనే, ప్లస్ వాళ్ళిద్దరికి టాబ్లెట్లు, అమ్మకి లివర్ ప్రాబ్లం. నాన్నకైన 1 yearకి మమ్మీ గారికి 6 నెలల్లోనే. 6 నెలల్లోనే లివర్ ప్రాబ్లం. అయ్యో. సో అప్పుడు వెళ్ళారు మళ్ళీ ట్రీట్మెంట్ మొత్తం చెప్పారు ఎంత అవుద్ది? అమ్మకి గ్యారంటీ ఇవ్వలేదు. మళ్ళా ఇక బాగానే అయినాయి పైసలు. ఇప్పుడు రికవర్ 1 lakh దాటింది. ఇప్పుడు ఇక టాబ్లెట్లే అన్న ఇద్దరికి టాబ్లెట్లే. నీకు మళ్ళీ నాది ఇప్పుడు తగ్గిందన్న. ఓకే. సో వాళ్ళిద్దరిని నువ్వే చూసుకో. నేనే చూసుకో. సో వీళ్ళందరికీ అవన్నీ అవసరం లేదు. అది ఇంట్లో ఇంత బాధ ఉండి కూడా బయటకు వచ్చి మేము, ఆమెకు బాధ ఉంది, ఆమె కూడా, వాళ్ళు కూడా అన్నలు లేరు వాళ్ళకు కూడా, వాళ్ళిద్దరు ఆడోళ్ళే. మేము అయినా బయటకు వచ్చి ఇంత నవ్వుతూ ఉండగా కూడా మమ్మల్ని ఇంత చేసారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.